ఈ సృష్టిలో ఎన్నో రికార్డ్ చేసుకునేది ఎన్నో ఉన్నాయి సృష్టిలో. ఈ సృష్టి జరుగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు ఎనర్జీ పాస్ చేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు జీవశక్తిని పాస్ చేస్తూ ఉంటుంది. అలాంటి శక్తిని నువ్వు తీసుకోవలసిన దానికి క్రియేషన్. ఈ సృష్టి అంటేనే పుట్టుక, అంటే ఏదో మనిషి ఒక క్షణంలో పుట్టడమో ఒక చెట్టు పుట్టడమో కాదు. నిరంతరం ఈ విశ్వంలో నుంచి వచ్చే ఆ శక్తి నీ భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. ఇక్కడ సృష్టి కార్యం జరగడానికి కావాల్సినటువంటి శక్తి భూమి మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. ఒక బిడ్డల్ని కనాలన్నా, సృష్టి జరగాలన్నా, ఈ సృష్టి ఆగిపోకుండా ఉండాలన్నా ఉండేటువంటి అద్భుతమైన ఆ సృష్టికి ఇక్కడ నువ్వే అడ్డం పడుతున్నావు. అవే సృష్టికి అడ్డుగోడలు. ఎలాంటి కాన్సెప్ట్ చెప్పారండి పత్రిచి, ఎట్లాంటి కాన్సెప్ట్ చెప్పారు. సృష్టికి నువ్వే అడ్డం పడుతున్నావు, మనమే అడ్డం పడుతున్నాం. దేని ద్వారా అడ్డం పడుతున్నాం? అర్థం కాని ఆలోచన ద్వారా. ఓకే, ఆలోచన వచ్చింది, కనీసం ఇది కరెక్టా కాదా, ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతాం, నోరు మూసుకుని ఉందామని తెలియకుండా మాట్లాడామో, ఇది ఒక గీతలాగా వెళ్ళిపోయి ఈ భూమి చుట్టూ ఒక రౌండ్ లాగా ఒక గీతలాగా ఇస్తుంది. ఇలా మనలా మాట్లాడేవాళ్ళు వందలు, వేలు, లక్షలు, కోట్లు అయిపోయారనుకోండి, అడ్డుగోడలు అయిపోయింది. సత్ప్రవర్తన, సత్వాక్కు ఎక్కడుంది? 100లో 10 మంది కూడా ఉన్నారో లేదో, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతాం. నేను మాట్లాడాను అనుకుంటున్నాను, పైగా మహా గొప్పగా మాట్లాడాను అనుకున్నాను నేను. మళ్ళీ నా అడ్డుగోడలు నేనే బదులు కొట్టుకోవాలి. కాబట్టే ఈ భూమి మీద ఏదైతే మన వల్ల ఒక సృష్టికి అంతరాయం కలిగిందో, మన వాక్కు అడ్డుగోడగా అయ్యిందో, మళ్ళీ మన ప్రవర్తన ద్వారా, మళ్ళీ మన సజ్జన సాంగత్యం ద్వారా, మళ్ళీ మౌనంలో ఉండి మనం ప్రసరించేటువంటి శక్తి తరంగాల ద్వారా ఆ అడ్డుగోడలు మనం బద్దలు కొట్టగలుగుతాం. నేను గొప్పగా పనిచేశాను అనుకుంటారేమో, ఆ అడ్డుగోడలన్నీ మనయ్యే. గొప్పగా నాశనం చేశాం కాబట్టి గొప్పగా పనులు కూడా చేయాలి ఇప్పుడు. అందుకని ఎవరికి గొప్ప అనే కిరీటం పెట్టొద్దు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. ఎవరి ఇల్లు వాళ్ళు ఎలా శుభ్రం చేసుకుంటున్నామో, ఎవరి సంసారం అలా మోస్తున్నామో, అలాగే ఎవరు సరికాని మాటలన్నీ గోడలు బద్దలు కొట్టినాయో, ఈ ధ్యానంతో, ఈ జ్ఞానంతో, ఈ సందేశంతో మన గోడలు మనమే బద్దలు కొట్టుకోవాలి. సృష్టి యొక్క అడ్డుగోడలు మన యొక్క సరికాని మాటలు.